కార్తీక పున్నమ లేని వారు మూడో సోమవారం ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో పూజ చేసుకొని శివాలయానికి వెళ్ళి అక్కడ 365 ఒత్తులు అయితే వెలిగిస్తారండి. మేము కూడా అంతేనండి. మాకైతే కార్తీక పున్నమ లేదు. నేను ఇంకా ప్రతి సంవత్సరం మూడో సోమవారం ఉపవాసం ఉండి ఇంట్లో పూజ చేసుకొని శివాలయానికి అయితే వచ్చేసానండి. నేను మా అమ్మగారు మా పాప వచ్చేసాము. ఇక అక్కడ వచ్చి పంతులు గారికి బియ్యము కూరగాయలు దానం ఇచ్చి కాళ్ళకైతే నమస్కారం చేసుకున్నాము. తర్వాత గుళ్ళో కూర్చొని మేమైతే 365 ఒత్తులు అయితే వెలిగిస్తున్నామండి. 365 ఒత్తులు వెలిగించిన తర్వాత మా పాప చేత పిండి దీపం అయితే పంతులు గారికి అయితే దానం ఇప్పించాను. పిల్లలు ఇప్పిస్తే ఇంకా మంచిదని నాకు తెలిసింది. అందుకని నేనైతే మా పాప చేత పిండి దీపం పంతులు గారికి ఇప్పించి కాళ్ళకి నమస్కారం చేయించానండి. తర్వాత గంట స్తంభం దగ్గర అయితే దీపాలు వెలిగించాము. చూశారు కదా, గంట స్తంభం చాలా దీపాల వెలుగులో చాలా వెలిగిపోతుంది. తర్వాత తులసమ్మ తల్లి దగ్గర కూడా మేమైతే దీపం వెలిగించాము. ఇక్కడ మా అమ్మగారు మా పాప కూడా గంట స్తంభం దగ్గర అయితే దీపాలు వెలిగిస్తున్నారు. తర్వాత నేను రావి చెట్టు దగ్గర కూడా వెలిగించాను. అది అయితే నేను వీడియో తీయలేకపోయాను. ఇంకా శివయ్య దర్శనానికి అయితే మేము లైన్లో అయితే నిలబడ్డామండి. గుడంతా చాలా బాగా అలంకరించారండి. గుళ్ళో ఉంటే మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఇంకా శివయ్యను కూడా మేము దర్శించుకున్నామండి. శివయ్యను కూడా చాలా బాగా అలంకరించాడు. శివయ్య దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. తర్వాత పక్కన వెంకటేశ్వర స్వామి గుళ్ళు అయితే భజన అయితే చేస్తున్నారండి. చాలా బాగా పాటలు అవి పాడుకుంటూ భజన అయితే చేస్తున్నారు. మేము అక్కడ కాసేపు ఆగి తర్వాత సత్యనారాయణ స్వామి గుడికి అయితే వెళ్ళిపోయాము. సత్యనారాయణ స్వామి గుడిలో కూడా దీపాలు వెలిగించుకొని ఇంకా స్వామివారిని అయితే దర్శించుకొని మేమైతే ఇంటికైతే బయలుదేరి వచ్చేసామండి. బాయ్ బాయ్.